కేదార్, యువరాజ్ని తీసుకెళ్లి రూమ్లో పడుకోబెట్టు. ఏమున్నా పొద్దున్నే మాట్లాడుకుందాం. సరే దాత్రి. అసలు నేను ఎక్కడున్నాను? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా బొడియాటికి అయిపోతా ఉంటాడు. మొసలి కన్నీళ్లు కార్చింది చాలు, ఆపింకా. రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు, బుద్ధిగా పని చేసుకుంటున్నాడు అనుకుంటే ఇలా జరిగిందేంటి జగదాత్రి? అదే మాకు కూడా అర్థం కావట్లేదు వదినా. నిషిక సోనీ గురించి చెప్తుంటే చిన్న విషయాన్ని పెద్ద చేసి చూస్తుందనుకున్నాం, కానీ ఇవాళ సోనీ ఇంటికి యువరాజ్ వెళ్లి మందు తాగడం, మేం వెళ్లే టైంకి అక్కడ దివ్యాంక ఉండడం, ఇదంతా చూస్తుంటే సోనీ దివ్యాంక కోసమే పనిచేస్తుందేమో అనిపిస్తుంది వదినా. ఏందమ్మే నువ్వు మాట్లాడుతూ ఉండేది? దివ్యాంకేటికి నిషిక కాపురాన్ని కోల్చాలనుకుంటాది. దివ్యాంక నిషిక స్నేహితురాళ్ళు. దివ్యాంకకి అవసరం ఉన్నంత వరకే ఫ్రెండ్స్ అత్తయ్య గారు. నిషి వల్ల తన ఛానల్ కి చెడ్డ పేరొచ్చింది, తన కెమెరాస్ ని పోలీసులు తీసుకెళ్లిపోయారని పగ పెంచుకొని ఉంటుంది కదా అని నీకు ఆ అమ్మి చెప్పుండదా? కళ్ళ ముందు జరిగిందంతా చూశాక కూడా ఇంకా చెప్పిందా, సాక్ష్యాలున్నాయా అని అడుగుతున్నారేంటి పిన్ని? ఇదంతా దివ్యాంక ఆడిన కుట్ర కాకపోతే ఈ టైంలో సోనీ ఇంట్లో తనెందుకుంటుంది? ఏదో పని పడిపోయి ఉంటుంది. అక్కడున్నంత మాత్రాన ఆ అమ్మిని తప్పు పడతారా? ఏందమ్మి నిషి, జగదాత్రి ఏందేందో మాట్లాడుతూ ఉంటే నువ్వు మెదలకుండా ఇంటా ఉండావు. ఇంకేం చేయమంటారు అత్తయ్య? తన ప్రాణాలడ్డు పెట్టి నా ప్రాణాలు కాపాడిన మా అక్కని ఏమనమంటారు? 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 పాతికేళ్ళు మా అక్క చెయ్యని తప్పు గురించి మా అక్కని ఎన్ని మాటలన్నాను, ఎంత బాధ పెట్టాను, ఎంత చీకొట్టాను. కాని నాకు అవసరం ఉన్నప్పుడు నా అక్క జగదాత్రి ఇప్పుడు నా పక్కనే నిలబడింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎంత ద్వేషించినా, ఎన్ని అవమానాలు చేసినా అన్నీ తీసుకుని భరించి నాకు ప్రేమను మాత్రమే ఇచ్చిన మా అక్కని ఏమనమంటారత్తయ్య? ఏందమ్మీ, ఏంది ఏదేదో మాట్లాడుతూ ఉండవు? నా కోడలు నిషికేనా ఇట్లా మాట్లాడుతూ ఉండేది? కాదత్తయ్య, 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 కాదత్తయ్య. జగదాత్రి చెల్లెలు, జగదాత్రి చెల్లెలు, జగదాత్రి చెల్లెలు. నిషిక మాట్లాడుతోంది, నిషిక మాట్లాడుతోంది, నిషిక మాట్లాడుతోంది. నీ ప్రాణమా నా ప్రాణమా అన్న దగ్గరికి వచ్చినప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా నీ ప్రాణాలు అడ్డుపెట్టి నా ప్రాణాలు కాపాడిన క్షణమే నువ్వేంటో నాకు అర్థమైందక్కా. ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు నీకు క్షమాపణలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. నేను చెప్పకపోయినా నువ్వు క్షమిస్తావని నాకు తెలుసక్కా. ఎందుకంటే నువ్వు అంత మంచిదానివి కాబట్టి. అక్క 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 సారీ అక్క, సారీ అక్క, సారీ అక్క. బాధ పెట్టినందుకు థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్. నా ప్రాణం కాపాడినందుకు, నా ప్రాణం సారీ అక్క. బాధ పెట్టినందుకు థ్యాంక్స్ అక్క. నా ప్రాణం కాపాడినందుకు. అదేంటి అలా అంటున్నావు? నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని పిన్నికి మాటిచ్చాను. ఇది నా బాధ్యత. ఇన్ని రోజులు
నా కోపం నా ద్వేషాన్ని చూసావక్క. ఇక నుంచి కొత్త నిషికను చూస్తాం. నా ప్రేమని చూస్తాం, నా ప్రేమని చూస్తాం, నా ప్రేమని చూస్తాం. నిషిక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే వదినా. తెగే అప్పుడే దారం విలువ, విడిపోయేప్పుడే బంధం విలువ తెలుస్తుంది అంటారు కదా. అలానే ఆ సెక్యూరిటీ జగదాత్రిని పొడిచినప్పుడే తెలిసింది జగదాత్రి మీద నాకున్న ప్రేమ. యువరాజ్ని ఆ ఇంట్లో అలా మత్తులో ఉండటం చూసి నా మనసు విరిగిపోయింది వదినా. మా అక్క బావ లేకపోయింటే నేను ఇంటి వరకు వచ్చేదాన్ని కాదు. వీళ్ళే నాకు ధైర్యం చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా నేను మారకపోతే నాకు మనసుండి వేస్ట్ వదినా. ఇంకా నేను మా అక్క ప్రేమని అర్థం చేసుకోలేకపోతే మనిషిగా బతికి కూడా వేస్ట్. నిషి, ఈ మాట నీ నోటి నుంచి వినాలని, నువ్వు నన్నక్క అని ప్రేమగా పిలవాలని 25 ఏళ్లుగా ఎదురు చూశాను. కలలో కూడా జరగవు అనుకున్నవి ఇప్పుడు ఇలా కళ్ళ ముందు జరుగుతుంటే నాకేం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఇక నుంచి నువ్వు ప్రతి పూట నేను నిన్ను అక్క అని పిలవటం వింటావక్క. ఇలా పిలిచిన ప్రతిసారి ఎమోషనల్ అవ్వకు. ఆ పిలుపుకి అలవాటు పడు. నీలో వచ్చిన మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరిద్దరు ఇలా కలిసిమెలిసి ఉండడం కంటే మాకు కావాల్సింది ఏదీ లేదు. యువరాజ్ సోనీ ఇంటికి వెళ్ళడం, తాగడం గురించి మేం మాట్లాడతాం నిషిక. నువ్వు దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. సరే వదినా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ నిషి. నోరు మూసుకో. మళ్ళీ ఈగలు పోతే పాపం నీ కడుపు మంటకి అవి మాడిపోతాయి. నాకు కడుపు మంటనా? ఏటుకుంటది? అక్కా చెల్లెలు కలిసిపోయినందుకు నీ కడుపు మండిపోతుందని నీ మొహం మీదే కనబడుతుందే. ఎందుకు ఊరికే దాచిపెట్టాలని చూస్తున్నావు? నీకు నా మీద జోకులేమంటే టింగురంగాను బయలుదేరతావు కదా. ఛీ!